మీ సమయం ఆసన్నమైంది. అందరికీ నమస్కారం అండి. విష్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ దూరదర్శిని. చాలా చాలా ప్రయత్నాలు, ఒడిదుడుకులు, ఏమంటారు, ఎత్తుపల్లాలు, చీకటి రాత్రులు, పగటి వెన్నెలలు, ఎన్నో మాటలు, ఎన్నో కబుర్లు చెప్పుకుని ఫైనల్గా మేము ముందుకు వస్తుంది దూరదర్శిని. ఇందులో ఎవరో చేతులు ఎత్తరు. నేను వేసిన క్వశ్చన్, ఈవెన్ మీడియా సోదరులు నాతో పాటు ఉన్నారు, వీళ్ళని కూడా, ఎంతమంది టీవీ యాంటీనాలు మీ ఇంటిలో టీవీ బాగా రావాలని తిప్పారు ఒకసారి చేతులు ఎత్తరా? మీరు గ్రేట్ సార్, నిజంగా. యాంటీనాలు తిప్పుకున్నాం కదా, రేపు మే 15th కూడా మీ మనసు అనే యాంటీనాని దూరదర్శన్ వైపు తిప్పండి. అదొక్కటే చాలు, నేను అదొకటే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓ మంచి సినిమా మళ్ళీ మేము ఎందుకు వస్తుంది. ఇందులో ఖచ్చితంగా నేను ఎప్పుడూ నవ్వించే ప్రయత్నం, చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల ద్వారా, లేకపోతే మావయ్యనో బావనో ఇంకోటి రకరకాల పాత్రల ద్వారా మిమ్మల్ని మెప్పించాను. ఈ దూరదర్శిని సినిమాలో మిలిటరీ మామూలుగా మీ గుండెకి మరింత దగ్గర అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా మా డైరెక్టర్ గారు, మా సుక్క, నేనంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఒకే సీను ఈయనతో చేసినప్పుడు ఎలా ఉంది, ఇంకొకరితో చేసినప్పుడు ఎలా ఉందో నేను చూసా. అంత గొప్ప నటులు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సుక్కు గారు. అన్నగారు అంటాను, అన్నగారు విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలా మంచి పాత్ర చేశారు. డెఫినెట్గా ఈ సినిమా మీకు, నాకు, ఈ వేదిక మీద ఉన్న ప్రతి నటుడికి, టెక్నీషియన్స్కి మంచి పేరు తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మా డైరెక్టర్ గారు కార్తికేయ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సురేష్ ఎప్పుడు నవ్విస్తాడు, సురేష్ ఎప్పుడు కొన్ని పంచులేస్తాడు అనే పాత్ర కాకుండా నన్ను వేరే కోణంలో చూసి నాకు మంచి క్యారెక్టర్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరో మై బ్రదర్. అంటే డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ ఓటేసింది హీరోనే. తనే ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేసి ఉంటే బాగుంటుందన్న, మీరు చేయాలన్న అన్నారు. ఈ పాత్ర నాకు ఇచ్చినందుకు హీరో కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 10th చాలా సీన్స్ చేశాను. చాలా మంచి యాక్ట్రెస్, అద్భుతంగా చేసింది. అక్కడ జుట్టు వేసుకున్నాడు చూడండి, ఎప్పుడు కటింగ్ వేసుకుంటాడు, ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు నిన్ను గుండులో చూడాలని ఉందరా అన్నట్టు. అని చాలా రోజుల నుంచి నాకు కోరిక చూడాలని. బాలరాజు ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ వీడు మా గోదావరి జిల్లాల గురించి చాలా బాగా మాట్లాడాడు. మేమందరం చాలా సరదాగా ఇష్టపడి చాలా సరదాగా చేసుకున్నాం సినిమాని. మన ఇంటి పెరుగన్నం లాంటి సినిమా. మనం బయట ఎన్ని బిర్యానీలు తిన్నా, ఎన్ని రకాల వంటలు తిన్నా, ఇంట్లో అమ్మకు కలిపి పెట్టే పెరుగన్నం ఎంత గొప్పదో అంత అందమైన సినిమా, అంత అద్భుతమైన సినిమా. ఖచ్చితంగా నేను చెప్పగలను మీడియా సోదరులందరికీ, మీ ఊరు వెళ్ళి మళ్ళీ వస్తారు, మళ్ళీ మళ్ళీ మీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. గుడ్ లక్. ఎవరన్నా మర్చిపోతే థ్యాంక్ యూ. మర్చిపోయాను బాబోయ్, ఇవి చంపే తర్వాత. లావణ్య నేను చాలా సినిమాలు గతంలో చేస్తున్నాం, కానీ ఈ సినిమాలో మీ ఇద్దరం పేరుగా చేస్తున్నాం. చాలా నేర్చుకున్నాను లావణ్య. అండ్ చాలా మంచి యాక్ట్రెస్. చాలా యాక్టింగ్ నేర్పించా. అవునండి, అదే ఫ్యూచర్లో ఈవిడ యాక్టింగ్ మీకు నా ద్వారా తెర మీద కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఇంకా మర్చిపోలేదు అన్న, మీరు కూడా. అండ్ ఈ సినిమాలో వదిలేండి, ఏమైనా రివీల్ చేస్తే అంటారు, కానీ చాలా ప్రధానమైన భూమికను పోషించారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. మీరు కూడా అన్నయ్య థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. లేట్ అయింది, క్షమించాలి. నేను మీడియాలో పనిచేస్తున్నాను. ఎన్నోసార్లు పరుగులు ఎత్తే, ఎన్నోసార్లు గోడ దూకాను, బికాస్ ఇలాంటి ప్రెస్ మీట్ల కోసం. ఇవాళ ఏమైందంటే తెలుసు కదా, సీఎం గారి కోసమే దాదాపు గంట అబ్బాలన్నారు. ನಾನು అంటుండే వద్ది 2 గంటలు ఇక్కడే ఆగా, పక్కనే ఉన్న గోడ దూకడానికి దారి తెలియలేదు. లేట్గా వచ్చింది, క్షమించాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జెమినీ సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. అండ్ అలాగే నెక్స్ట్ మన డైరెక్టర్ కార్తికేయ గారిని